డాక్టర్ గారు మరి ఈనాటి పథ్యాహారంలో ఏ సమస్య కోసం మనం పథ్యాహారం తయారు చేసుకోబోతున్నాం అంటారు? ఇవాళ ఏంటంటే జనరల్‌గా ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా పుష్టినిచ్చేటువంటిది. అంటే శరీరంలో ఉండేటువంటి ధాతువులన్నీ పెరిగేలాగా అంటే రసము, రక్తం, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ అని చెప్తాము. శరీరంలో ధాతువులని అన్ని రకాల టిష్యూస్‌కి బలం వచ్చేలాగా అంటే ఇన్ జనరల్ చెప్పాలంటే శరీరానికి ఒక బలాన్ని ఇచ్చేటువంటి, పుష్టినిచ్చేటువంటి ఒక మంచి పథ్యాహారం. అంటే మరీ సన్నగా ఉన్నాం, కొంచెం ఒళ్ళు రావాలి, చిన్నపిల్లలు బలం లేదు వాళ్ళకి, కాస్త బలంగా ఉంటే బాగుంటుంది అలా అనుకుంటాం కదా. అలాంటి వాళ్ళందరూ వాడుకోవడానికి చక్కటి పథ్యాహారం తయారు చేద్దాం. చూసారు కదా, ప్రతి ఒక్కరూ పుష్టిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరి కోసం మరి ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం పుష్టినిచ్చే పథ్యాహారం. మరి దాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎండు ఖర్జూరాలు, మినుములు, శతావరి, యష్టి మధు, ఎండు ద్రాక్ష, పాలు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు తయారీ విధానం కూడా తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? ఇది తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదట కొన్ని పదార్థాలని తీసుకుని విడిగా పెట్టుకుందాం. వాటన్నింటినీ కలిపి మనం ఒక కషాయంలా తయారు చేసుకోవాలి. సో పదార్థాలు తీసుకోవడానికి ముందు కొంచెం నీళ్లు పోసి వాటిని మరిగించుకుందాం. మధ్యలో ఆ నీళ్లు మరుగుతుండగా పదార్థాలన్నీ తీసుకుందాం. ఓకేమా? దాదాపుగా ఒక 400 మిల్లీలీటర్ల నీళ్ళని పోసుకొని కాచుతూ ఉండండి. ఏంటంటే నీళ్లు కాగుతూ ఉండగా మనకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా తీసి పెట్టుకుందాం. మనం మొట్టమొదటి తీసుకోబోయేది ఏంటంటే ఎండు ఖర్జూరాలు. ఈ ఎండు ఖర్జూరాలు అనేటువంటిది శరీరానికి బాగా బలాన్ని ఇస్తాయి. ఇందులో న్యాచురల్గా ఉండేటువంటి న్యాచురల్ షుగర్ ఉంటుంది. ఇది రసాయనంగా శరీరానికి మంచి ఖనిజ లవణాలు, పోషక విలువలు అన్నీ బాగా ఉంటాయి అన్నమాట. ఈ ఎండు ఖర్జూరాలను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కానీ కాస్తంత బరకగా ఒక పొడిలాగా కానీ చేసేసుకుని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. మనం అన్నీ కొంచెం విడిగా పెట్టుంచుకుందాము, చివరికి మనం ఇందులో వేసుకుందాం. అది ఒక 10 గ్రాముల పరిమాణంలో ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత శతావరి కూడా చక్కటి రసాయనం, బాగా బలాన్ని ఇస్తుంది. ధాతువులన్నీ కూడా చక్కగా ఉండేలాగా అంటే శరీరంలో ఉండేటువంటి రసరక్తాలన్నీ కూడా చక్కగా ఉండేలాగా సహాయపడేటువంటి మంచి మూలిక ఇది. శతావరిని చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణం కూడా ఒక 10 గ్రాములు ఇందాక మనం తీసుకున్నటువంటి ఖర్జూరాలో కలుపుకోవాలి. తర్వాత మినుములు అసలు శరీరానికి పుష్టినివ్వడంలో చాలా మంచివి అనమాట. బాడీలో ఉండేటువంటి టిష్యూస్ అన్నీ హెల్దీగా పెరగడానికి మినుములు చాలా బాగా సహాయపడతాయి, బలాన్ని పెంచుతాయి. ఈ మినుములు కూడా మెత్తటి పిండిలాగా చేసేసుకుని ఇది ఒక 10 గ్రాములు వేసుకోవాలి. ఆ తర్వాత యష్టి మధు కూడా శరీరానికి చక్కటి బలాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి రసాయనంలా పనిచేసేటువంటి మూలిక. యష్టి మధుని మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. తీయగా కూడా ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. శతావరి కూడా తీయగానే ఉంటుంది. యష్టి మధు ఇంకా తీయగా ఉంటుంది అనమాట. దీని పేరు అతి మధురం అని కూడా అంటారు. ఇది చూర్ణం చేసుకుని ఇది కూడా ఒక 10 గ్రాములు తీసుకోవాలి. ఇంకా ఆఖరి పదార్థం ఏంటంటే ఎండు ద్రాక్ష అందరికీ తెలిసినటువంటిది, రుచిగా హాయిగా హ్యాపీగా తింటారు పిల్లలందరూ కూడాను. ఇందులో చక్కటి న్యాచురల్ షుగర్, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. అలాగే మంచి బలాన్ని ఇచ్చేటువంటి ఖనిజ లవణాలన్నీ కూడా ఇందులో బాగుంటాయి. ఈ ఎండు ద్రాక్షను కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ ద్రవ్యాలన్నీ కలిపి మనకి సుమారుగా ఒక 50 గ్రాములు అవుతాయి. అన్ని 10 గ్రాములు తీసుకున్నాం కదా. ఈ 50 గ్రాములకి మనం 8 రెట్లు ఇందాక 400 మిల్లీలీటర్ల నీళ్లు పోసుకుని ఉంచుకున్నాం. ఆ నీళ్లు మరుగుతూ ఉండగా ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి. వేసేసేయండి. ఏంటంటే సన్నటి మంట మీద బాగా కాగనివ్వాలి. మొత్తం అంత బాగా ఈరిపోయి కేవలం ఒక 100 మిల్లీలీటర్లు అంటే 4వ వంతు నీళ్లు మాత్రమే మిగిలేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఆ మరిగేటప్పటికి మిగతా పదార్థాలన్నీ కూడా బాగా ఉడికి చిక్కగా తయారవుతుంది. అది మనకి నీరంతా బాగా ఎగిరి చిక్కబడింది కదా. అంటే 4వ వంతు నీరు మాత్రమే మిగిలింది. ఈ స్థితిలో ఏం చేయాలంటే ఈ 100 మిల్లీలీటర్ల పదార్థానికి ఒక 100 మిల్లీలీటర్లు పాలు కలుపుకోవాలి. ఈ పాలు కూడా కలిపాక మళ్ళీ ఇంకా బాగా మరగనివ్వాలి. అంటే ఇందాక మనం పోసిన కషాయం ఎంత ఉందో అంత పరిమాణానికి వచ్చేయాలన్నమాట. మళ్ళీ ఆ నీళ్లు కూడా ఎగిరిపోయి ఇప్పుడు పాలు మాత్రం చిక్కబడిపోతాయి. అంత స్థితికి వచ్చే వరకు దాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అంటే మనకు కావాల్సినటువంటి పుష్టినిచ్చేటువంటి పథ్యాహారం రెడీ అయిపోయినట్టేనమాట. అయితే ఏ
ఏ సమయంలో ఎలా వాడుకోవాలంటారు ఇది? ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇది ఇలా తినేయం మనం. ఎవరికైతే పుష్టి కావాలి, బలం కావాలి అనుకుంటారో వాళ్ళు ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ పదార్థాన్ని అన్నంతో కలుపుకోవాలి. అన్నం తినేటప్పుడు అంటే మనం ఏదో ఒక కూర పులుసు అలా వేసుకుంటాం కదా, అలాగే ఇది ఒక పదార్థంలాగా దీన్ని అన్నంలో కలిపేసుకుని కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని ఒక ఐటెంగా దీన్ని తింటూ ఉండాలి. అలా తీసుకున్నట్టయితే కనుక చక్కగా న్యాచురల్గా పుష్టి వచ్చి శరీరం బలంగా తయారవుతుంది. ఓకే డాక్టర్ గారు, లావుగా ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెడితే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. నేను కూడా కొంచెం బొద్దుగా అయితే బాగున్నాను, రకరకాల మందులు రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఇదైతే చక్కగా వాళ్ళకి సెట్ అయిపోతుంది. అవునమ్మా, ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఏంటంటే ఇది కొవ్వు పెరిగేలాగా చెయ్యదు, మజిల్స్ అవన్నీ కూడా చక్కగా దృఢంగా అయ్యేలాగా, ఎముకలు గట్టిపడేలాగా అవుతుంది. బట్ కొవ్వు ఏమీ పెరిగిపోదు అనమాట, ఫ్యాట్ పెరగదు, స్ట్రెంగ్త్ మాత్రం బాగా పెరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, పుష్టినిచ్చే పత్యాహారం ఇంట్లోనే ఎంత సులువుగా తయారు చేసుకోవచ్చో వివరించినందుకు ధన్యవాదాలండి.